ఇచ్చారన్నమాట. అందుకోసమనే ఇషునోమాకి, కిసునోమా అవన్నీ కూడా అంత నష్టం వచ్చినా మనకైతే చాలా ఇయర్స్ పట్టేది. కానీ ఒక 2 ఇయర్స్‌లోనే అంటే ప్రతి ఒక్కరి దాంట్లో ఉందన్నమాట. సాధారణ స్థితికి అంటే నార్మల్ కంటే ఇంకా బెటర్ అండ్ బెటర్ స్థితికి వచ్చేటందుకు ఓన్లీ 2 ఇయర్స్ టైం తీసుకుందన్నమాట. అలాగే ఇంకొకటి ఏం చేసిందంటే ఎగ్జాంపుల్ టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ఉంది కదా! అది నష్టాలను విపరీతంగా ఎదుర్కొందన్నమాట. సిద్ధంగా లేదు. బట్ అప్పటికి ఏంటంటే దానికి న్యూక్లియర్ సదుపాయం అనేది ఉంది కదా! సో, దాన్ని ఎదుర్కొంటందుకు వాళ్ళు ఏం చేశారంటే ఫ్రాగైల్ అంటే దాన్ని ఎదుర్కొంటందుకు వాళ్ళు ఇంకొక రకంగా చేశారన్నమాట. అంటే భూకంపం తర్వాత ఇలాంటివి వచ్చినప్పుడు కొన్ని నిమిషాల్లో వాళ్ళ స్టాక్ మార్కెట్స్ అన్నీ మూసివేయబడ్డాయి. కానీ వాళ్ళు ఏం చేశారంటే టోకు అనేది అంటే హైడ్రా థెరపీ యూజ్ చేసి వాళ్ళు ఈ మునిగిపోయే దాన్ని అత్యంత లాభాలలో తీసుకొచ్చారన్నమాట. అందుకోసమనే వీళ్ళు హైడ్రా మెథడ్ అనేది అంటే కింద పడిపోయేటప్పుడు అంటే ఎంత లాస్‌లో ఉన్నా గూడా తీసుకొచ్చేటట్టు వాళ్ళు అలాంటి హైడ్రా మెథడ్‌ని ఉపయోగిస్తారనమాట. సో, అవేంటంటే 3 స్టెప్స్ యూజ్ చేస్తారు. సో, మనం కూడా ఇందులో నుండి గ్రహించి తప్పకుండా ఎంతో కొంత నేర్చుకొని ఇటువంటివి మనకు ఏ కష్టం వచ్చినా, ఎలాంటివి వచ్చినా కూడా ఓకే. దీని నుండి మనం ఏం నేర్చుకున్నాను అంటే రిలేషన్‌షిప్ కానివ్వండి, మనీ కానివ్వండి, లేకపోతే మిగతా ఏ విషయాలలో అయినా కానివ్వండి. ఎందుకంటే ఒక లైఫ్‌లో ఏది లేకుండా ఎప్పుడు ఉండదు. మనం వెళ్ళేటువంటి రోడ్డు ముళ్ళుంటాయి, పువ్వులుంటాయి. మనం పూల దారి మీదకెళ్ళి ఎలా వెళ్తామో, ముళ్ళ దారిని కూడా దాటుకొని అలాగే వెళ్ళాల్సొస్తుందనమాట. బట్ దానికి కూడా ట్రిక్స్ ఉంటాయి కదా! ఓకే. అందుకోసమనే బోత్ తీసుకొని దాన్ని యాంటీ ఫ్రాగైల్‌గా అంటే బలంగా మనలను మనం ఎలా బలంగా చేసుకోవాలి. ముళ్ళున్నాయనుకోండి, ఒక చెప్పులను ఎలా వేసుకోవాలి. ఓకే. అలా అన్నమాట. ఇంకా దాని నుండి ఎలా వెళ్ళొచ్చు అనేది అన్నమాట. సో, ఇప్పుడు 3 ఉన్నాయన్నమాట. రిండరెంట్స్ అంటే కొత్తది సృష్టించడం ఒకటి, మన హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం ఒకటి, ఇంకొకటి ఒకటి 3 ఉంటవి. ఈ 3 ఎవరి లైఫ్‌లోనైనా గానీ మనం యూజ్ చేసుకోవచ్చన్నమాట. మన డే టు డే లైఫ్‌లో కూడా ఈ మెథడ్స్ 3 మెథడ్స్ టెక్నిక్స్ ఉన్నాయి గదా! ఒకటేమో హైడ్రా మెథడ్ ఏంటంటే, నీకు దెబ్బలు తగిలినప్పుడల్లా ఇంకా కొత్తయి వస్తాయి. అంటే నీకు ఆలోచనలు నీ యొక్క బ్రెయిన్ పదును పెడతది అంటున్నారనమాట. కానీ ఎలా పదును పెడతది? నేను ఇందులో నుండి బయటకి రావాలి అని అనుకున్నప్పుడు మాత్రం నీకు పదును పెడతది. ఇంకొక కొత్త ఆలోచన, ఇంకొక కొత్త ఆలోచన. ఇది ఇలా వర్క్ చేస్తలేదా? ఇంకొక రకంగా చేస్తానని. బట్ ఎవరైతే వరిలోకెళ్తారో ఎటువంటి దారులు కనిపించవన్నమాట. ఓకే. సో, మధు మళ్ళీ ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తారా? లేకపోతే నేను షేర్ చేయనా? మదర్ షేర్ చేసింది కదా! నాకు కనిపించట్లేదు. స్క్రీన్ షేర్ అయ్యింది షేర్ కదా! చేసింది కదా మ్యామ్, రావట్లేదు మీకు స్క్రీన్. ఆహా! ఒక్క నిమిషం నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నాను స్క్రీన్. ఓకే. షేర్ చేసింది. స్టేబుల్ అని కనిపిస్తుంది. కనిపిస్తుంది. క్యాస్టో ఫోర్స్ దగ్గర ఉంది ఇప్పుడు. ఓకే. కిందికి వెళ్ళారా? మధు? 2017 వరకి మళ్ళీ నార్మల్ కంటే చాలా బెటర్ అయిందన్నమాట వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు అందులో నుండి సృష్టించాలి అని అనుకున్నారు. అందుకోసమే నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఓన్లీ గవర్నమెంటే చేయాలని కాదు. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేషన్ అన్నమాట. సో, కిందికి వెళ్లారా ముందు? అందుకోసం 3 క్రియేషన్ స్టెప్స్ అన్నమాట. క్రియేట్ రిండరెన్సెస్ అనేది ఒకటి. సెట్ బ్యాక్ అంటే మనీ దాంట్లో ఎట్లా చిన్న చిన్న పొదుపు ఎలా పెట్టాలి అనేది ఒకటన్నమాట. సో, ఇది పైనది చదివారా? మది స్టెప్ 1లో. Create redundancies. Instead of having a single salary, try to find a way to make money from your hobbies at other jobs or by starting your business. If you have only one salary, you might be left with nothing should your employer run into trouble, leaving you in a position of fragility. On the other hand, if you have several options and you lose your primary job, it might just happen that you end up dedicating more time to your secondary job and maybe even more make uh and maybe even make more money at it. You would have beaten that stroke of bad luck and would be in that case anti-fragile. 100% of the seniors we interviewed in Ogimi had a primary and secondary occupation. Most of them kept a vegetable garden as a secondary job and sold their produce at the local market. The same idea goes for friendships and personal interests. It's just a matter, as the saying goes, of not putting all your eggs in one basket.
In the sphere of romantic relationships, there are those who focus all their energy on their partner and make him or her their whole world. Those people lose everything if the relationship doesn't work out. Whereas if they have cultivated strong friendships and along the sorry, way. full life along the way, they will be in a better position to move on at the end of a relationship. They will be anti-fragile. Right now, you might be thinking, I don't need more than one salary, and I'm happy with the friends I have always had. Why should I add anything new? It might seem like a waste of time to add variations to our lives because extraordinary things don't ordinarily happen. We slip into a comfort zone, but the unexpected always happens sooner or later. ఓకే. మదిక స్టార్ట్ చేయండి. సో, సెకండ్‌దేమో మనీ గురించి వస్తుంది. ఫస్ట్‌దేమో మన అంటే సృష్టించడం అన్నమాట. రిండరెన్స్ అంటే కొత్త కొత్త వాటిని మనమే సృష్టించండి అని అంటున్నారన్నమాట. యాంటీ ఫ్రెజైల్ ఎప్పుడు అవుతామంటే మనకి ఎక్కడైనా ఇష్యూస్ ఎందులోనైనా రావచ్చు గదా! ఛాలెంజెస్ అనేది లైఫ్‌లో. అందుకే అది చెప్తున్నాడన్నమాట. అంటే ఒకే ఒక జీతంతోని ఇప్పుడు ఇంట్లోనే చూడండి మన దాంట్లో సామెత ఉంది గదా! చల్లీళ్ళకి మంచినీళ్ళు తోడు. సారీ ఎగ్జాక్ట్‌గా తెలియదు. అంటే కొంచెం అనేది మనకు హెల్ప్ అవుతుంది కదా! అలానే చెప్తున్నారన్నమాట. ఎవరో ఏదో వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడు. ఎగ్జాక్ట్. వేనిళ్ళకి చన్నీళ్ళు తోడు. సో, అదే చెప్తున్నారన్నమాట. ఎందుకంటే డిఫరెంట్ పరిస్థితులు అయినప్పుడు విరిగిపోకుండా అయ్యో! మనకెలా వచ్చింది అనేది కంప్లీట్ బ్రేక్ కాకుండా. బ్రేక్ అంటే ఏంటి ఇక్కడ? మన యొక్క మానసిక స్థితి అన్నమాట. మానసిక స్థితి అనేది అలా కాకుండా ఉండటానికి ఒక్క జీతంతో కాకుండా ఒక హాబీతోనో లేకపోతే చిన్న డిఫరెంట్‌గా వ్యాపారంతోనో, చిన్న ఉద్యోగంతోనో ఆదాయ మార్గాలను కనుగొనండి అంటున్నారన్నమాట. మనకి ఏదొస్తే అది అన్నమాట. ఇదే